సో వీడియో శాంపుల్ అయితే ఇలా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యాండవర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే క్రేజీగా అయితే ఉండబోతుంది అనమాట. ఎందుకంటే నేను వచ్చేసి నా ఐఫోన్ 14 Plus ఏదైతే ఉందో దీనికి నేను వచ్చేసి మ్యాక్రో లెన్స్ని అయితే తయారైతే ఇవ్వబోతున్నాను. దాంతోపాటు అలాగే నా DSLR 50mm లెన్స్ అయితే ఉందన్నమాట. సో దీనికి కూడా నేను మ్యాక్రో లెన్స్ని అయితే తయారైతే ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ క్రేజీ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. సో నార్మల్గా నేను యూట్యూబ్లో కూడా చూసాను అనమాట. చాలా మంది మ్యాక్రో లెన్స్ చేయడానికి బాటిల్ని కట్ చేసుకోమని అయితే చెప్పారనమాట. నాకైతే మంచిగా అయితే అనిపించలేదు. నాకు తెలిసి క్వాలిటీ కూడా అంత బాగా అయితే రాకపోవచ్చు. సో కొత్త మ్యాక్రో లెన్స్ అయితే కొనాలనుకున్నాను. దానికోసం సెర్చ్ అయితే చేశాను అమెజాన్లో, కానీ ప్రైసెస్ అయితే చాలా హై అయితే ఉన్నాయి. సో అంత ప్రైస్ అయితే మనం అయితే ప్రెజెంట్ అయితే పెట్టలేము. కాబట్టి నేనైతే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా నా స్టూడియో రూమ్ అయితే క్లీన్ అయితే చేస్తూ ఉండి సో అనుకోకుండా ఒక బాక్స్ అయితే బయటపడింది అనమాట. ఇదే బాక్స్ వచ్చేసి బాక్స్ ఓపెన్ చేసి చూస్తే నేనైతే షాక్ అయితే అయ్యాను అనమాట. ఎందుకంటే ఆ బాక్స్లో వచ్చేసి మా ఫాదర్ వచ్చేసి యూజ్ చేసే లెన్సెస్ అయితే బయట పడ్డాయి అనమాట. సో ఇవే ఆ లెన్సెస్ వచ్చేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ మ్యాక్రో లెన్సెస్. సో కంప్లీట్గా 4 లెన్సెస్ అయితే బయట అయితే పడ్డాయి. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. సో ఫ్రెండ్స్, ఇంకా వెంటనే నా ఫోన్ అయితే తీసేసుకొని దీనికి వచ్చేసి లెన్స్ అయితే ఫిట్ చేయాలని అయితే చూశాను. కానీ మనకైతే ఒక ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. మొబైల్ ఫోన్కి అయితే మనకు వచ్చేసి లెన్స్ అయితే ఫిట్ అయితే కాదు. సో చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో నాకైతే వెంటనే ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. DIY రింగ్ అయితే తయారు చేసుకుందామని. దానికోసం నేను వచ్చేసి తయారైతే చేసేసుకున్నాను రింగ్ అనేది. ఈ రింగ్ ఎలా తయారు చేసుకున్నాను అంటే, సో నార్మల్ గా మనకి లెన్సెస్ కి క్యాప్స్ వస్తాయి కదా, ఆ క్యాప్ అనమాట ఇది లెన్స్ క్యాప్. సో దీనికైతే నేనైతే హోల్ అయితే పెట్టుకొని ఇలా అయితే చేసుకున్నాను అనమాట. అండ్ కొంచెం ఎడ్జెస్ కూడా చాలా రఫ్ అయితే ఉండే. దానికోసం నేను వచ్చేసి ఈ పేపర్ అయితే యూజ్ చేసి రఫ్నెస్ మొత్తం అయితే తీసేసాను అనమాట. టోటల్గా స్మూత్ అయితే అయిపోయింది. అండ్ ఈ రింగ్ వచ్చేసి మన ఫోన్కి కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది అనమాట ఇలా. ఇంకా దానికోసం నేను వచ్చేసి నా పాత కేసు ఏదైతే ఉంటుందో అదైతే తీసుకున్నాను అనమాట. పోయింది ఇది యాక్చువల్గా కేసు. సో ఈ కేసుకి నేను వచ్చేసి దీన్ని ఇలా ఫిక్స్ అయితే చేస్తున్నాను. దానికోసం నేను వచ్చేసి గ్లూ అయితే తీసుకున్నాను. సో ఈ గ్లూతో మనం దీన్ని వచ్చేసి స్టిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదే అనమాట నా కేసు వచ్చేసి ఐఫోన్ 14 Plusది. సో దీనికైతే మనమైతే ఫిక్స్ అయితే చేద్దాం ఆ రింగ్ అనేది. సో ఇదే అనమాట రింగ్. దీన్ని వచ్చేసి ఇలా ఫిక్స్ అయితే చేయబోతున్నాం. సో దీనికైతే గ్లూ అయితే అంటించుకుందాం. ఇంకా మనం చుట్టూ గ్లూ అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పవర్ఫుల్ గ్లూ అనమాట. కరెక్ట్గా చూసి ప్లేస్ అయితే వేసేసుకుంటున్నా. కాసేపు అయితే దాన్ని అయితే ఆరనిద్దాం. చూసారు, ఇది వచ్చేసి నా చేతి మీద గారి నాకు చేతికి అంతా అయింది వచ్చేసింది. ఇదైతే మళ్ళీ వాటర్లో తడిస్తే మనకైతే క్లీన్ అయితే వేసేసుకోవచ్చు. ఇదంతా గారి ఎత్తికైంది చూడండి చేతికి అయితే. సో జాగ్రత్త అనమాట, ఇది కొంచెం పవర్ఫుల్ ఉంటుంది గ్లూ అనేది ఇది. సో ఫ్రెండ్స్, ఫిక్స్ అయితే అయిపోయింది. ఇంకా ఫోన్ అయితే పెట్టేద్దాం ఇందులో. సో ఫోన్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా ఫోన్ అయితే పెట్టేసాను. ఇప్పుడైతే ఇంకా లెన్స్ని అయితే అటాచ్ అయితే చేద్దాం మనము. ఇది వచ్చేసి 52mm మ్యాక్రో అనమాట. సో దీనికైతే ఫిక్స్ అయితే చేస్తున్నాను ఇక్కడ. సో ఫిక్స్ చేసే టైంలో ఫ్రెండ్స్ నాకు ఇంకో ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేసి మనకి టైట్గా అయితే ఫిట్ అయితే అవ్వట్లేదు. చూస్తున్నారు కదా ఎంత లూజ్ అయితే ఉందో. సో దీనికి చుట్టూ మనం వచ్చేసి ఒక టేప్ టైప్లో ఏమైనా చుట్టి మనం అయితే ఫిక్స్ అయితే చేసుకుందాం ఇందులోకి. సో ఫ్రెండ్స్, టేప్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా టేప్ అయితే చూద్దాం. సో కంప్లీట్గా టేప్ అయితే ఇలా చుట్టాను. ఇంకా వేస్ట్ టేప్ అంతా కట్ చేసేసుకుందాం ఎక్కడైతే అవసరం లేదు అక్కడ. సో కంప్లీట్ అయితే కట్ చేసుకున్నాను. ఒకసారి పెట్టయితే చూద్దాం. వావ్! సో ఈసారి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయితే అయిందనమాట. ఇది వచ్చేసి ఒకే లెన్స్ ఉంటుంది అనమాట. ఇంకోటి కూడా మనం కావాలంటే దీని మీద అటాచ్ అయితే చేసుకోవచ్చు. ఇలా అటాచ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు టెస్ట్ అయితే చేద్దాం. ఎలా వస్తాయో శాంపుల్ షాట్స్ అనేవి చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకైతే కనపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం దగ్గరికి అయితే తీసుకెళ్దాం, చూద్దాం. వావ్! సో నార్మల్గా మనకు వచ్చేసి అంత సైజ్ ఉందన్నమాట 50mm అనేది. దీనిపైన ఇంకో లెన్స్ హుడ్ కూడా మనం వచ్చేసి అటాచ్ అయితే చేసి చూద్దాం. సో ఇదే అనమాట ఇంకోటి అటాచ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ఇంకా ఎంత దగ్గరికి వెళ్తుందో చూద్దాం తీయడానికి ఫోటో. చూసినారు ఇంత డిస్టెన్స్ నేనైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే పెట్టేశాను. ఫోటో కూడా క్లిక్ చేద్దాం ఒకసారి. అలాగే ఒక చిన్న వీడియో శాంపుల్ కూడా తీసి చూద్దాం.
సో ఫ్రెండ్స్ చూసారు కదా శాంపుల్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే వచ్చాయి అనమాట. నేను ఒకసారి డే లైటింగ్ లో కూడా కొన్ని శాంపుల్స్ అయితే తీసైతే మీకైతే పెడతాను, అది ఒక షార్ట్ లాగా రిలీజ్ అయితే చేస్తాను. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఒక చిన్న షార్ట్ లాగా అయితే రిలీజ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు క్లారిటీ అనేది చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి 50mm లెన్స్ ఉంది కదా, ఈ లెన్స్ కి వచ్చేసి మనం మ్యాక్రో లెన్స్ అనేది సెట్ అయితే చేద్దాం. ఫిట్ అయితే అయిపోయింది. కొన్ని శాంపుల్ షాట్స్ అయితే మీకైతే తీసైతే చూపిస్తాను ఈ లెన్స్ పెట్టి ఎలా వస్తుంది అనేది మన DSLR-తో. ఫ్రెండ్స్ చూస్తున్నారా, సో కెమెరాలో కూడా మనకైతే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట లెన్స్ అనేది, చూడొచ్చు మీరు. అండ్ వీడియో అయితే తీసి చూద్దాం. సో వీడియో శాంపుల్ అయితే ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా వెళ్ళైతే సెటప్ అయితే చేసేసుకున్నాను. దీంతో ఎక్సలెంట్గా మ్యాక్రో షాట్స్ అయితే తీయచ్చు అనమాట ఇంకా మనం వచ్చేసి. సో ఈ వీడియో మీకు అయితే నచ్చినట్టయితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ క్రేజీ వీడియోతో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.